శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంపై సిబిఐ అధికారుల పర్యవేక్షణలో సిట్ విచారణ జరుగుతోంది. తమిళనాడు దిండిగల్ ఏఆర్ డైరీలో సిట్ బృందం విచారణ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఏఆర్ డైరీలో సిట్ బృందం విచారణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ అయిందన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల దర్యాప్తు బృందం తమ విచారణను విస్తృతం చేసింది. ఇప్పటికే కల్తీ నెయ్యి ఆరోపణలు వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కొంతమేర విచారణ నిర్వహించింది. ఈ సమయంలో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో కల్తీ నెయ్యిపై విచారణ నిర్వహించాలని కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఆ సిబిఐ అధికారులు ఇద్దరు, అదేవిధంగా రాష్ట్ర అధికారులు ఇద్దరు, ఎస్ఏఎస్ఎస్ఐ సంబంధించిన అధికారి ఒకరు, మొత్తం 5 సభ్యులతో కూడిన సిట్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. వీరికి సహాయకులుగా స్థానికంగా ఉన్న అధికారులు, అదేవిధంగా గతంలో సిట్టు బృందంలో ఉన్న అధికారులను కూడా సహాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సిట్టుకు సహాయకులుగా వ్యవహరిస్తున్న 4 డిఎస్పీలు, అదేవిధంగా ఒక అడిషనల్ ఎస్పీ గడిచిన 2 రోజులుగా తిరుపతిలో ఉంటూ తమ దర్యాప్తును విస్తృతం చేశారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీకి సంబంధించి చెన్నైలోను, తమిళనాడులోని దుండిగల్లోను, అదేవిధంగా ఏఆర్ డైరీ తమ నెయ్యిని పరీక్ష నిర్వహిస్తున్న చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్ కు సంబంధించి, అదేవిధంగా ఏఆర్ డైరీకి ఉప గుత్తేదారుగా ఉంటూ నెయ్యిని సరఫరా చేసిన వైష్ణవి డైరీని కూడా సిట్ అధికారులు పరిశీలించారు. మరోవైపు తిరుపతి నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో కూడా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఏ దస్త్రాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అన్న అంశాలను కూడా తమ విచారణలో పరిశీలిస్తున్నారు. మరోవైపు తిరుపతిలోని టీటీడీ ముడిసరుకులు నిల్వ చేసే గోదాముల్లో కూడా విచారణ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ గడిచిన 2 రోజులుగా తిరుపతి, తిరుమల, అదేవిధంగా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లి 3 బృందాలుగా విడిపోయిన అధికారులు తమ దర్యాప్తును విస్తృతం చేశారు. కల్తీ నెయ్యి నేపథ్యంలో దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు సంబంధించి అపవిత్రమైందని భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో సిట్టు బృందం కల్తీ నెయ్యికి సంబంధించి గుర్తు తేల్చేందుకు తమ విచారణ విస్తృతం చేసింది. ధన్యవాదాలు నారాయణప్ప.